మనకి ఇక్కడ చూసుకుంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. కొండను తవ్వి గుహను తయారు చేసినట్టు. ప్రెసెంట్ ఈ గుహ పరిస్థితి వచ్చి ఏమీ బాగాలేదా మీకు? మనం చూసుకుంటే ఈ రాళ్లలో నుంచి నీళ్ళైతే కారుతా ఉన్నాయి. ఈ గుహలో వచ్చి మహా అయితే ఒక 10 స్తంభాలు అయితే ఉన్నాయి. లోపల వచ్చి మహాదేవుడు అయితే ఉన్నాడు. హర హర మహాదేవ్. ఈ 17 గుహలు వచ్చి మ్యాక్సిమం శివుని గుహలు మీకు చూస్తున్నారు కదా. మహాదేవుణ్ణి దర్శనం చేసుకోండి. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ్. ఇది వచ్చి ప్రదక్షిణ మార్గం. అలానే ఇక్కడ చూసుకుంటే కనిపిస్తున్నారు కదా ద్వారపాలకులు. మెట్లని కూడా చూడండి ఎంత బాగా చెక్కారో. 18వ గుహ ఇలా ఉందా మీకు. లోపల గబ్బిలాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా. గోడ మీద గబ్బిలాలు అతుక్కుని ఉన్నాయి. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను, నిద్రపోండి. ఔం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గుర్వారుకమివ బంధునాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ప్రదక్షిణ అయితే చేయలేదు, ఎందుకంటే అమిగోస్ వెనకాల ప్రదక్షిణ మార్గంలో గబ్బిలాలు అయితే ఉన్నాయి. గబ్బిలాల కోసం ప్రదక్షిణ సాక్రిఫైస్. ఎందుకంటే లోపలికి వెళ్తా ఉంటే ఒక్కసారిగా జుమ్ అంట వస్తున్నాయి పైకి. అంతే అమిగోస్, నా పేరు దయ. నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి అమిగోస్. తెలుసు కదా మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.